మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ సెమిస్టర్ 2కు సంబంధించి మరి చాలా పాఠ్యాంశాలు అయితే మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు కొత్త సిలబస్ ప్రకారము ఈ రివైజ్డ్ సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలే మీకు ఇస్తున్నాను. ఇవాళ మనం ఈ వీడియోలో మరొక ప్రాచీన కవిత్వం నుంచి 3వ పాఠ్యాంశమైన ప్రహ్లాద చరిత్ర, ఇది మనకు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులకైతే ఈ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ ఇది. ఈ పాఠ్యాంశం రాసింది మనకు బమ్మెర పోతన. ఇక కవి పరిచయం అయితే మనం చూద్దాం ఒకసారి. ఈ పాఠ్యాంశాన్ని రాసింది బమ్మెర పోతన. బమ్మెర అనేది ఒక గ్రామం పేరు కూడా అండి. మనకు వరంగల్ సమీపంలో బమ్మెర గ్రామంలోనే జన్మిస్తాడు. పోతన యొక్క కాలం వచ్చేసి మనకు 15వ శతాబ్దం. ఇక్కడ పోతన గురించి కొంత సమాచారం మనం తెలుసుకోవాలి. అతను నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి కవి. వ్యవసాయం చేస్తూనే సాహిత్యాన్ని సృష్టిస్తాడు. ఇది చాలా గొప్ప విషయం అన్నట్టు. అతను సహజ పండితుడు. ఎందుకంటే ఏ గురువు వద్ద కూడా పోతన సాహిత్యాన్ని రాయడంలో కానీ సాహిత్యంలో కానీ ప్రత్యేకంగా శిక్షణ పొందినట్టు లేదు. సహజ పండితుడు అంటాం. అందుకే నిరాడంబరమైన సాధారణ జీవితాన్నే గడుపుతున్నాడు పోతన. అది కూడా మీరు గమనించండి. ఇక్కడ వ్యవసాయం చేస్తూ అన్నాడు అంటే కలము చేతబట్టి కావ్యము రచయించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము హలములందు గనుడురా పోతన్న అని అంటాడు కవి. కాబట్టి పోతన మరి వ్యవసాయం చేస్తూ సాహిత్యాన్ని సృష్టిస్తాడు. పోతన యొక్క రచనలు చూద్దాం మనము. భోగిని దండకం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర మహాభాగవతము, ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. నారాయణ శతకము, వీరభద్ర విజయం, ఈ 4 కూడా పోతన రాసినటువంటి రచనలు. ఇక ఆంధ్ర మహాభాగవతంలో మనకి మొత్తం కూడా విష్ణు భక్తుల చరిత్రలే కనిపిస్తాయి మీకు. మరి ఈ ఆంధ్ర మహాభాగవతాన్ని పోతన ఎవరికి అంకితం ఇచ్చాడంటే శ్రీరాముడికి అంకితం ఇస్తాడు. నరాంకితం చేయడు. అప్పుడు రాజు సర్వజ్ఞ సింగ భూపాలుడు తనకు అంకితం ఏమని అడిగినా కూడా ఆంధ్ర మహాభాగవతాన్ని రాముడికి మాత్రమే అంకితం ఇస్తా అని చెప్పి మరి బాలరసాల నవపల్లవ కోమల కావ్య కన్యకం ఈ కూలలకిచ్చి అని అంటూ ఆంధ్ర మహాభాగవతాన్ని రాముడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గమనించండి. ఇక పోతన కవితా శైలి గనక మనం గమనిస్తే చాలా సరళంగా ఉంటుంది. ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే సింపుల్గా రాస్తాడు. పద్యాలు మీకు అక్కడ సంస్కృత పదాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా చాలా తెలుగు పదాలు ఉండి సామాన్యుడు కూడా ఆ పద్యాలలో ఉన్నటువంటి భావాన్ని సులభంగా అర్థం చేసుకునేలాగా ఉంటాయి పోతన పద్యాలు. ఇక అతని సాహిత్యంలో ప్రధానంగా భక్తి రసమే ప్రధానంగా ఉంటుంది. ఇంకా అలంకారాలు ప్రయోగించడంలో పోతన ఎంతో ప్రతిభ గలవాడు. మీకు మహాభాగవతంలో చాలా చోట్ల మీకు శబ్దాలంకారాలు కానివ్వండి, ఆయా సందర్భాలను బట్టి చాలా ఉపయోగిస్తాడు. ఇక పాఠ్యభాగ నేపథ్యం చూద్దాము. ప్రహ్లాద చరిత్ర అన్నాం, మీరు విని ఉంటారు. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు అన్నట్టు. హిరణ్యకశిపుడేమో గొప్ప శివభక్తుడు, అతడు రాక్షస రాజు. కానీ ప్రహ్లాదుడేమో గొప్ప విష్ణు భక్తుడు. ఈ ఇద్దరికి కూడా ఇక్కడనే చాలా సమస్య ఏర్పడుతుంది. అయితే హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తపస్సు ద్వారా బ్రహ్మదేవుని నుండి గొప్ప వరాలను పొందుతాడు. అంటే చావు విషయంలో కూడా ప్రత్యేకమైన వరాలు ఉంటాయి హిరణ్యకశిపుడికి. అంటే అతను పగలు రాత్రి ఎప్పుడు కూడా చావకుండా, మనిషి చేతిలో జంతువు చేతిలో కూడా చావకుండా, భూమి మీద ఆకాశంలో చావకుండా ఇలాంటి వరాలు పొంది ఉంటాడు. ఇలాంటి వరాలు ఉన్నాయి కాబట్టి చివరకు దేవతలను ధిక్కరిస్తుంటాడు అన్నట్టు. అదేవిధంగా తన కుమారుడైన ప్రహ్లాదుడు కూడా తనంతటి గొప్పవాడు కావాలని, గొప్ప విద్యలు నేర్చుకోవాలని అనుకొని ఒకరోజు ఏం చేస్తారంటే ఆ కుమారుణ్ణి చండామార్కులు, అంటే వీళ్ళు శుక్రాచార్యుని యొక్క కొడుకులు, వాళ్ళ దగ్గరికి మరి విద్య నేర్చుకోవడానికి తీసుకెళ్ళి ఏమంటున్నాడు వాళ్ళతోటి వినండి. తన కుమారుణ్ణి ప్రహ్లాదుని తీసుకొని ఆ కులగురువుల వద్దకు వెళ్ళి ఏమన్నాడంటే, నా కొడుకు అంధాకారంలో ఉన్నాడు, అంటే ఇతడు అజ్ఞానిలాగా ఉన్నాడు, ఇతనిలో ఎలాంటి శౌర్య పరాక్రమాలు లేవు, మరి మీరు మాకు చాలా ఆత్మీయులు, నా కుమారుణ్ణి బాగా చదివించి నీతివంతుడిగా తయారు చేయండి అని వేడుకుంటాడు. ఒక తండ్రి ఒక గురువు దగ్గరికి వెళ్ళి తన కొడుకు చదువు నేర్పాలని ఇక్కడ అడగడం అనేది, అంటే ఆ గురువులను ప్రశంసిస్తూ ఆ గురువులను మాకు ఆత్మీయులను పేర్కొంటూ అడగడం ఇక్కడ మనం గమనించాలంటే, గురువు ఎంత రాజైనా కూడా గురువులకు ఇచ్చే ప్రాధాన్యత చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఆ విధంగా కుమారుణ్ణి బాగా చదివించి నీతివంతుడిగా చేయండి అని పేర్కొని చెప్తున్నాడు.
తర్వాత ఏమైంది, ఇంకా ఎప్పుడైతే మరి ఆ హిరణ్యకశిపుడు ఆ మాట చెప్పడం జరిగిందో వెంటనే ఈ చండమార్కులు ఏం చేస్తారంటే, చండుడు అమర్కుడు ఇద్దరు కూడా ప్రహ్లాదుని తమతో తీసుకొని వెళ్ళి అతనికి అనేక శాస్త్రాలు బోధించిండ్రు, చాలా విద్యలైతే నేర్పించిండ్రు. ప్రహ్లాదుడేమో విష్ణు భక్తిని కలిగి ఉండి ఆ గురువులు చెప్పిన శాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నాడు. విష్ణు భక్తుని గురించి మాత్రము గురువులు చెప్పలేదు, కానీ ఇతడు సహజంగానే విష్ణువు మీద ఒక ఆరాధన కలిగి ఉన్నాడు. ఇది మనకు ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా మనం గమనించాలి. తర్వాత కొద్ది రోజులకు ఏమైందంటే, హిరణ్యకశిపుడు మరి తన కుమారుడు ఏ విధంగా చదువుతున్నాడు, ఎలాంటి విద్యలు నేర్చుకుంటున్నాడు అని ఆయనను పరీక్షించాలని ఒకరోజు అనుకొని ప్రహ్లాదుని పిలవాల్సిందిగా ఆదేశాలు ఇస్తాడు. ఏ తండ్రి అయినా కూడా తన కుమారుడి యొక్క ప్రతిభ మరి ఏ విధంగా ఉంది, ఏ విధంగా చదువుకుంటున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు అని పరీక్షించడం అనేది సహజమే. అదే హిరణ్యకశిపుడు ఇక్కడ చేస్తున్నాడు. ఆ తర్వాత మనకు జరిగింది ఏంటంటే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విద్యాబుద్ధులు పరీక్షించనున్నాడు అనే విషయము అతని గురువులకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళే కదా ఇతను చదువు చెప్పేది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పిందంటే, ప్రహ్లాదంతో ఒక మాట చెప్పాను, ప్రహ్లాద, మేము నేర్పిన విషయాన్ని గుర్తుపెట్టుకో, మీ తండ్రి ముందు మేము నీకు ఏమైతే ఉపదేశించామో అదే చెప్పు, అంతేగాని మనకు శత్రువులైన వారి విషయాలను గురించి ఏమాత్రం చెప్పవద్దు అంటారు వాళ్ళు. ఎందుకంటే విష్ణువు ఈ హిరణ్యకశిపుడికి వీళ్ళకు శత్రువు, రాక్షసులకు. మరి ప్రహ్లాదుడేమో విష్ణు భక్తినే కలిగి ఉన్నాడు, మాటి మాటికి నమో నారాయణాయ మహావిష్ణు శ్రీహరి అంటున్నాడు. అలాంటి చెప్పకు అని గురువులు ముందే హెచ్చరిస్తున్నారు. అంతేకాక మనకు కీడు చేసే విష్ణుమూర్తికి సంబంధించిన కథలను ఏమాత్రం చెప్పకూడదని వాళ్ళైతే ప్రహ్లాదుని ముందే వేడుకున్నారు ఈ విషయం. అయినా కూడా ప్రహ్లాదుడు వినడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు గురువులతో కలిసి మరి తండ్రి వద్దకు రావడం జరిగింది. వెంటనే హిరణ్యకశిపుడు ప్రేమతో తన కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ విధంగా అడిగిండు, నాయన, నీవు ఏ విద్యలు నేర్చుకున్నావు? రాజనీతిలో ముఖ్యమైనటువంటి కార్యదీక్ష, ప్రభుశక్తి, మంత్రశక్తి అనే 3 శక్తులతో కూడినటువంటి రాజకార్య విధానం నువ్వు నేర్చుకున్నావా? వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేశావా అని అతను నేర్చుకున్నటువంటి ఏమున్నాయో ఆ అంశాల మీద ప్రశ్నలు వేయడం అనేది జరిగింది. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు? ప్రహ్లాదుడు మాత్రం అవేమి పట్టించుకోకుండా తండ్రితోటి, ఓ దానవేశ్వర, సంసారం అనేది చీకటి బావి వంటిది, అందులో మునిగిపోకుండా విష్ణుమూర్తి మీద మనస్సు నిలిపి తపస్సు చేసుకోవడం ఉత్తమమైన మార్గం అన్నాడు. ఒక్కసారి హిరణ్యకశిపునికి దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏం నేర్చుకుంటున్నాడు? నాకు పరమశత్రువైన విష్ణుమూర్తి గురించి నా ముందు ప్రస్తావించడం ఏంటి అని చాలా కోపం వస్తుంది అన్నట్టు. ఆ హిరణ్యకశిపుడికి ఎప్పుడైతే తనొకటి అడిగితే కుమారుడు ఇంకొకటి చెప్తున్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా ఆశ్చర్యపడి, అసలు ఏంది ఇది, ఎవరు నేర్పిండ్రు, విష్ణు భక్తి గురించి ఎవరు చెప్పింది తనకి అని, నాయన, నీకు ఇలాంటి దుర్మార్గపు మాటలు ఎవరు నేర్పించారు? మరి మనకు పరమ శత్రువైన విష్ణుమూర్తిని ఎందుకు పొగుడుతున్నావు అని కోపంతో ప్రశ్నిస్తాడు. నీవు వెంటనే మన శత్రువైన ఆ విష్ణు భక్తిని వదిలిపెట్టి దేవతలు, రాజులు, మునులను బాధించాలి. రాక్షసుల పని అదే కదా, దేవతలను బాధించడం, మునులను బాధించడం, యజ్ఞాలని భంగపరచడం, ఇవే పనులు కదా రాక్షసులు చేసేటి. కాబట్టి అవే మనం చేయాలని ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్తూ, నువ్వేమో హరినామ స్మరణ చేస్తూ చెడిపోతున్నావు కదా అంటాడు. అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, కొంతమంది అజ్ఞానంతో ఉండి దేహమే ఆత్మ అని తలచి మాయలో చిక్కుంటారు. అంటే ఒక వేదాంతాన్ని బోధిస్తున్నాడు, మోక్షాన్ని ఏ విధంగా పొందాలో తర్కబద్ధంగా చెప్తున్నాడు. ఇవేవి వినే స్థితిలో హిరణ్యకశిపుడు అయితే లేడు. అందరి ఆత్మ అయిన ఆ విష్ణువు మహిమలు అర్థం కావు. బ్రహ్మదేవుడు మొదలైన వారే విష్ణువును గూర్చి పూర్తిగా తెలుసుకోలేదు. ఇక సామాన్య వ్యక్తులు, అజ్ఞానులు ఆయనను ఎలా దర్శించగలుగుతారు అని తండ్రికి ఎదురు ప్రశ్న వేయడం జరిగింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మధ్య జరిగే ఈ సంభాషణ వింటున్నటువంటి గురువులు అక్కడే ఉన్నారు. వెంటనే గురువు ఏమన్నాడంటే, ఓరి, నీ ప్రవర్తన వల్ల వంశానికి చెడ్డ పేరు తెస్తున్నావు. నీకు ఏమాత్రం జ్ఞానం లేదు. రాజు వద్ద మరి నువ్వు ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు పరువు ముఖ్యం. ఎందుకంటే మరి ఏం నేర్పించిండ్రు అనేది అక్కడ హిరణ్యకశిపుడు కోపం వస్తున్నది. గురువుల మీద కూడా కోపం వస్తుంది. మరి మేము నీకు ఏం బోధించినాం? మేము బోధించిన రాజనీతి శాస్త్ర విషయాలు చెప్పడం లేదు. నువ్వు మాటి మాటికి శ్రీహరి శ్రీహరి అంటూ మీ తండ్రికి ఏవో పెద్ద మాటలు చెప్తున్నావు. ఈ విధంగా మాట్లాడి నీ తండ్రి ముందు మేము తలవంచుకునేలా చేశావంటూ హిరణ్యకశిపుని వైపు తిరిగి
ఓ రాజా, ఇతడు నీకు శత్రువు లాంటి వాడు, రాక్షసులకు శత్రువైన విష్ణువును కీర్తిస్తున్నాడు, ఇతన్ని కఠినంగా శిక్షించండి ప్రభు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు హిరణ్యకశిపునికి చెప్తున్నారు, నీ కుమారుడు మేమొకటి చెప్తే ఇతనొకటి చెప్తున్నాడు, ఇతడు విష్ణువును కీర్తిస్తున్నాడు, విష్ణువు అంటే మరి మీకు పరమశత్రువు, కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షించండి అని వాళ్ళు హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మరికొన్ని విషయాలు అడిగాడు. నాయన, ఎన్ని రోజులు నీవు ఏ విషయాలు నేర్చుకున్నావు? వాటి సారాంశాన్ని నాకు చెప్పు, ఒక్క పద్యమైనా చెప్పి దాని భావం వివరించు అంటాడు. ఆ మాటలు విని ప్రహ్లాదుడు తన తండ్రితో ఏమన్నాడంటే, విష్ణుమూర్తిని గురించి, భగవంతుడి గురించి కథలు వినాలి, సంకీర్తనలు అంటే అతని నామాలు కీర్తించాలి, భగవంతుని ధ్యానించాలి, అతనికి సేవ చేయాలి, అతనికి పూజ చేయాలి, అతనికి నమస్కరించాలి, భగవంతుని దాసుడిగా ఉండాలి, ఆయనను స్నేహితుడిగా భావించాలి, ఆత్మ నివేదనం చేసుకోవాలి అతనికి అని 9 రకాల భక్తి విధానాలు, వీటినే మనం నవవిధ భక్తి మార్గాలు అంటాం. ఈ 9 గురించి హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు. అసలు ఆయన ఏమడుగుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, అంతా అక్కడ గందరగోళ పరిస్థితి అయితే ఉంది. అతను అడిగేది ఒకటి, ఇతను చెప్పేది ఒకటి. వినండి. దీంతో హిరణ్యకశిపునికి ఇంకా కోపం నశాలానికి ఎక్కింది. అప్పుడు ప్రహ్లాదుని గురువులతోటి ఏమన్నాడంటే, ఆ గురువుల మీద కూడా చాలా కోపం వచ్చింది. ఓ గురువులారా, నా కుమారుణ్ణి నీతి శాస్త్రాలలో నిష్ణాతుణ్ణి చేస్తామని చెప్పి నా శత్రువైన విష్ణుమూర్తిని గురించి బాగా బోధించినట్లున్నారు, లేకుంటే ఇవన్నీ ఇతనికి ఎక్కడి నుంచి వస్తాయి, నేనేమో మిమ్మల్ని నమ్మితే మీరు ఈ విధంగా మోసం చేసిండ్రు అని వాళ్ళ మీద కూడా విరుచుకుపడతాడు. ఆ మాటలు విని గురువులు ఏమన్నారంటే, మా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు రాజా, విష్ణువుని గురించి అసలు మేము చెప్పనే లేదు, మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాము, మీ కుమారునికి ఉన్న ఈ విష్ణు భక్తి జ్ఞానమంతా ఎవ్వరూ చెప్పగా వచ్చింది కాదు, అది అతని యొక్క సహజమైన జ్ఞానమే తప్ప మరొకటి కాదు, ఇది ఎవ్వరు నేర్పింది కాదు అని హిరణ్యకశిపుడికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే గురువులు చేస్తున్నారు. ఇంకా ప్రహ్లాదుడు ఇంకా చెప్తున్నాడు, ఇంకా అసలు ఆకుండా చెప్తున్నాడు విష్ణు భక్తి గురించి. ఇంకా చెప్తూ, కళ్ళు లేని ఒక అంధుడు తనకంటే కళ్ళు లేని మరొక అంధుణ్ణి సహాయంగా పట్టుకొని వెళ్తే వారికి గమ్యం చూడడం సాధ్యం కాదు. అదేవిధంగా ఈ లోకంలో కొంతమంది ఫలాపేక్షతో కూడిన కర్మలను ఆచరిస్తూ ఆ కర్మబంధాల్లో చిక్కుకొని మహావిష్ణువును తెలుసుకోలేరు. అయితే మరికొంతమంది మాత్రం ఆ విష్ణువుని దర్శిస్తారు. ఎవరైతే నిష్కపటులైన విష్ణు భక్తుల పాదధూళితో తమ శరీరాన్ని అభిషేకం చేసుకుంటారో అట్టివారు తమ బంధాలన్నింటిని నశింపజేసుకున్నవారు అవుతారు, వారే భగవంతుని గురించి తెలుసుకోగలరు అంటాడు. ఈ విధంగా ప్రహ్లాదుడు తండ్రికి విష్ణువుని గురించి వివరించడం అనేది జరిగింది. అంటే పూర్తిగా మనం ఈ కర్మ బంధాలలో పడి భగవంతుణ్ణి మర్చిపోయి, విష్ణువుని మర్చిపోయి మరి ఒక సాంసారిక బంధాలలో మునిగి ఉన్నారు. కాబట్టి దాని నుంచి బయటికి వచ్చి మరి నిష్కపటులైనటువంటి విష్ణు భక్తుల పాదధూళితోటి శరీరాన్ని అభిషేకం చేసుకుంటే వాళ్ళు ఆ భగవంతుని దర్శించగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు, ఆ సర్వాంతర్యామి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు అంటూ మరి ఆ హిరణ్యకశిపుడు చివరిగా ప్రశ్న, ఎక్కడ నీ హరి అన్నప్పుడు ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదికి చూచిన మొత్తం సర్వం తానే ఉన్నాడు అని చెప్పడము మనం గమనించవచ్చు. సో ఇది మనకు ఈ పాఠ్యాంశము డిగ్రీ సెమిస్టర్ 2లో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ప్రహ్లాద చరిత్రలో తండ్రికి కొడుక్కు మధ్య జరిగినటువంటి సంవాదము, ప్రహ్లాదుడు మరి విష్ణు భక్తిని తండ్రికి వివరించినటువంటి విధానము, ఆ తర్వాత విష్ణుమూర్తి నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి అంతం చేయడము, ఆ ఆంధ్ర మహాభాగవతంలోని 7వ స్కందంలో ప్రహ్లాద చరిత్రలో పోతన అద్భుతంగా రాయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.